ఉండేటటువంటి సర్వీసెస్ భారతదేశానికి ఇవ్వబోతుందా అనేటటువంటి ప్రశ్న టెక్ల మధ్య కొనసాగుతుంది. 88 దేశాల ప్రతినిధులు, 88 దేశాల నుండి వచ్చినటువంటి ఆఫర్స్, సుమారు 25 బిలియన్ల బిజినెస్ ఆఫర్స్ అనేటటువంటివి కేవలం 6 రోజులలో పూర్తి చేసుకోగలిగారు. 75 దేశాల నుండి వచ్చినటువంటి దేశ ముఖ్య ప్రతినిధులు, ప్రధానులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వారితో పాటు 5 లక్షలకు పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన మక్కువ ఉన్నటువంటి అతిథులు 6 రోజుల పాటు ఏఐ సమ్మిట్ను విజిట్ చేశారు. విజిట్ చేయడమే కాకుండా దేశానికి నలుమూలల వరకు ఏఐ సర్వీసులు ఉపయోగించాలనేటటువంటి ఏకైక కాన్సెప్ట్తో 6 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. ఎంతవరకు అది మన భారతదేశానికి ఉపయోగపడబోతుంది? మనం ఏఐలో వచ్చేటటువంటి రెవల్యూషన్ను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామా? ఉంటే ఏ ఏ అంశాలలో మనం సిద్ధంగా ఉన్నాం? ఈ అంశంపై ఈరోజు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో కొనసాగుతుంది. ఈ డిబేట్లో ప్రధాన ఆకర్షణగా ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు ఉన్నారు. మనకు వైస్ ఛాన్సలర్, నేషనల్ లా యూనివర్సిటీ, కొచ్చి, కేరళ. సార్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ అస్ సార్. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. అదేవిధంగా మనకు జగదీష్ ప్రబల గారు యుఎస్ఏ సిటిజన్ అండ్ ఇండో అమెరికన్ బిజినెస్ ఆఫ్ కామర్స్ పైన ఎంతగానో రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ సిఇఓ ఇన్నోవా గ్లోబల్ అనేటటువంటి సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు ప్రతినిధిగా ఈ ఏఐ సమ్మిట్ను రిప్రజెంట్ చేస్తున్నారు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్కారం. అనదర్ వన్ యంగ్ సెన్సేషనల్ నువ్వూరు ప్రీతం రెడ్డి గారు. శ్రీవాల్స్ అంటే గ్యాస్ స్టవ్ల ఇండస్ట్రీలలో ఒక సంచలనం. దేశవ్యాప్తంగా కూడా టాప్ 2-3 కంపెనీస్ సరసాన ఉండేటటువంటి కంపెనీకి ఇతనే సిద్ధాంతకర్త. అదేవిధంగా టైటైఅప్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్తోని హార్డ్వేర్ టెక్నాలజీలో, హార్డ్వేర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఇన్వెంటబుల్గా, ఎంటర్ప్రీనర్గా ఎన్నో ప్రయత్నాలు కొనసాగించారు. బై ఎంటెక్ పూర్తి చేసుకున్నటువంటి ప్రీతం రెడ్డి గారు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ ఫర్ అస్. ఎందుకంటే యూత్ ఏఐని ఎట్లా ఉపయోగించుకోబోతుంది అనేటటువంటి కోణంలో ప్రీతం రెడ్డి గారు మనకు స్పెషల్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. మొదటగా మనకు ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారితో ప్రారంభిస్తారు. జీబీ రెడ్డి గారు, ఎట్లా చూస్తారండి ఏఐ సమ్మిట్? ఇది వరల్డ్ వైడ్ గా కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి ఈవెంట్ గా అనుకున్నారు. మనం అంటే ఎన్నో సమావేశాలు జరుగుతాయి, ఎన్నో కాన్ఫరెన్సులు జరుగుతాయి, కానీ ఏఐ సమ్మిట్ కు ఒక ప్రత్యేకత ఉంది అంటని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్ దిగ్గజాలతో పాటు పొలిటీషియన్స్, ప్రధానులు కూడా కొనియాడారు. హౌ యూ రెస్పాండ్ ఆన్ దిట్? అందరికీ నమస్కారం. ఇది భారతదేశ చరిత్రలోనే ముఖ్యంగా ఈ 21వ శతాబ్దం ఏదైతే మనం ఒక సెంచరీ ఆఫ్ నాలెడ్జ్ రివల్యూషన్ అంటే విజ్ఞాన విప్లవంని చూస్తున్న శతాబ్దంలో ఒక మంచి పరిణామంగా మనం చూడాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, ఇది బహుశా ఈ డెవలపింగ్ వరల్డ్ లో ఫస్ట్ టైం ఇండియా దీన్ని ఆతిథ్యం వహించడం జరిగింది. గ్లోబల్ సౌత్ లో ఫస్ట్ అని చెప్తా ఉన్నారు. ఇది 4వ ఇన్ఫాక్ట్ సమ్మిట్, శిఖరాగ్ర సమావేశం ఏఐ మీద. ఇక నెక్స్ట్ మళ్ళీ 2027లో జెనీవాలో, స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. కానీ మనము దీని పేరు చూసినప్పుడు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అన్నారు. అంటే మిగతా అంతకుముందు చూసుకుంటే మొదట్లో ఏఐని ఒక బూచిగా చూసే అవకాశం ఉండింది. అందుకే అప్పుడు ఏమన్నారంటే ఏఐ సేఫ్టీ సమ్మిట్ అన్నారు 2023లో. దాని తర్వాత ఈ 2025లో ప్యారిస్ లో ఏఐ యాక్షన్ సమ్మిట్ అన్నారు, చర్యకు సంబంధించి. ఇప్పుడు 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంటున్నారు. ఇది భారతదేశం అందిపుచ్చుకున్న ఒక మంచి అవకాశంగా మనం చూడవచ్చును. ఈ సమ్మిట్ ద్వారా అంటే దాదాపు ఇది 5 రోజులు అనుకున్నారు, తర్వాత ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనం సాధించుకున్నది ఏంటంటే ప్రపంచం దృష్టిలో మన స్థానాన్ని సురక్షితం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ శాస్త్ర విజ్ఞాన రంగంలో, అదే విధంగా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
మనకున్న ఒక సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించగలిగాం. అదేవిధంగా ఒక డిఫరెంట్ దృక్కోణాన్ని కూడా ఆవిష్కరించగలిగామని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదొక డిస్రప్టివ్ టెక్నాలజీ అనే ఒక కాన్సెప్ట్ ఉండింది. అంటే ఇది కంప్యూటర్లు వచ్చినప్పుడు అయ్యో ఈ ఉద్యోగాలు పోతాయేమో అన్న లెవెల్లో, అట్లాగే ఏఐని కూడా మొదట్లో ఆ విధంగా చూశారు. కానీ ఇప్పుడు కృత్రిమ మేధస్సు ద్వారా బహుశా అవి స్పృశించని ఆ ప్రదేశం కానీ లేకపోతే మన మానవ జీవితంలో ఏ అంశం కానీ లేదని నేను అనుకుంటాను. దాన్ని ఆవిష్కరించడంలో ఆ ప్రాధాన్యతను మళ్ళీ ప్రపంచానికి మళ్ళీ ఒకసారి చాటి చెప్పే విషయంలో ఖచ్చితంగా ఈ సమ్మిట్ సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే దాదాపు 100 దేశాలు మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. రికార్డ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చారు, కంపెనీస్ వచ్చాయి, అదేవిధంగా సిఇఓస్ వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో హూ ఈజ్ హూ, ఈ ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో హూ ఈజ్ హూ అనే వాళ్ళలో దాదాపు అందరూ కనిపించారు ఇక్కడ. ఇప్పుడు సుందర్ పిచ్చై కనిపించారు, ఆయన గూగుల్ సిఇఓగా ఉన్నారు. ఇప్పుడు మన చాట్ జీపీటీ అనగానే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మాన్ కూడా వచ్చున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా యాక్సెంచర్ సిఇఓ కానివచ్చు, డీప్ మైండ్ సిఇఓ కావచ్చు, అదేవిధంగా మన భారతదేశ దిగ్గజాలు కూడా హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోషిని నాడార్ లాంటి వాళ్ళు కావచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ కూడా సాధించగలిగింది ఏంటంటే ప్రపంచ దృష్టిని ఈ ఏఐ కేపబిలిటీ, ఏఐ సామర్థ్యాన్ని దృష్టిలో లేకపోతే దాని వైపు సారించే విధంగా దే హావ్ సక్సీడ్ అని నేను అనుకుంటాను. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశము వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ డెస్టినేషన్. అసలు ఎంతో మంది భారతదేశంతో వ్యాపారం చేయాలని అనుకోండి. మొన్న ఈ మధ్య చూసినాము, ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ ది అగ్రిమెంట్స్ అని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు మనకు ఉన్న సామర్థ్యం దృష్టిలో పెట్టుకునే జరుగుతూ ఉన్నాయి. మన కేపబిలిటీ అండ్ పొటెన్షియల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం చాలా సాధించినామనే చెప్పుకోవచ్చు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. 1956 నుంచి ఇంతవరకు మనం ఆ గమనాన్ని చూసుకుంటే ఈ మధ్య కాలంలో భారతదేశం సంబంధించిన సైంటిస్టులు కావచ్చును, కంపెనీస్ కావచ్చును, ఈ ఫీల్డ్ లో చాలా పురోగతి సాధించినారని చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే జీపీ రెడ్డి గారు, ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్ట్ యూ, ఐ విల్ టేక్ యూ అగైన్. మళ్ళీ నేను ఒక సెకండ్ రౌండ్ లో వస్తాను. ఒకసారి గెస్ట్లను మొత్తం తీసుకొని, ప్రీతం రెడ్డి గారు, ఏఐ యాక్టివ్ అవుతే ఉద్యోగాలు పోతాయి అంటని చెప్పి ఒక పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ అనేది కొనసాగింది. ఏఐ ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా, కోల్పోతుందా? డెఫినెట్లీ ఏఐ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ జాబ్స్ అండి. సో జాబ్స్ పోతాయి అనేది జస్ట్ ఒక బ్లఫ్ మార్కెట్. ఏఐ వల్ల నాన్ ప్రొడక్టివ్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు 100%. ఇఫ్ దే కేమ్ అవుట్, వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ జాబ్ హోల్డర్స్గా ఉండడం వల్ల వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు ఏఐ దాని మీద. సో ఏఐ అనేది ఇట్లా మా జాబ్స్ని తీసేసింది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్గా నేను మా దాంట్లో చాలా ఏఐ రిలేటెడ్ సెక్యూరిటీ క్యామ్స్ కానీ ఇట్లాంటివి పెట్టాం మేము. సో ఈ సెక్యూరిటీ క్యామ్స్ వల్ల ఎవరు ప్రొడక్టివ్, ఎవరు నాన్ ప్రొడక్టివ్ అనేది మాకు ఎవ్రీడే ఈవినింగ్కి మాకు లాగ్స్లో వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మాకు ప్రోగ్రెస్ అవ్వడం చాలా ఫాస్టర్ అవుతుంది. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఎవరికి థ్రెట్ కాదు, 100% థ్రెట్ కాదు. మైట్ బి అడాప్ట్ చేసుకోవడానికి కొంతమందికి టైం పడుతుండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి థ్రెట్ ఎనీమోర్. నో, హౌ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్, బికాస్ యూ రిప్రజెంటింగ్ ఫ్రమ్ హార్డ్వేర్ ఇండస్ట్రీ. అవును, హార్డ్వేర్ ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్కు ఏఐని ఎట్లా ఉపయోగించే అవకాశం? ఒక 20 years బ్యాక్కి వెళ్దామండి. 20 years బ్యాక్ ఏఐ అనేది లేదు. అండ్ మన ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కంప్యూటర్ అనేదే లేదు. సో 1990s లో అసలు కంప్యూటర్ అనేది కానీ ప్రోగ్రామ్ అనేది కానీ అందరికీ కొత్తే. సో అప్పుడు ప్రొడక్టివిటీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరర్ 100 products తయారు చేయగలిగితే లేటర్ ఆన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసిన తర్వాత అది 100 నుంచి 1000 అయింది. ఈరోజు ఏఐ దానివల్ల ఈరోజు 1000 నుంచి 1,00,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే ఒక మనిషి ఆలోచించేదానికంటే ఒక ఏఐ ఆలోచించే దాంట్లో చాలా ప్రొడక్టివిటీ ఉంటుంది, చాలా అక్యురసీ ఉంటుంది. అట్లా అని చెప్పి మనుషులు అవసరం లేదా అని కాదు, మనుషులు ఉండాలి. దాన్ని మానిటర్ చేయడానికి, దాన్ని కరెక్ట్ స్టెబిలైజ్ చేయడానికి కన్ఫర్మ్గా ఉండాల్సిందే. జగదీష్ ప్రబల్ గారు, మీరు స్పెసిఫిక్గా ఏఐ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి అమెరికా నుండి వచ్చారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఏఐ కాన్ఫరెన్స్లు నేను ఇదివరకు లాస్ వేగస్, తర్వాత ఫ్లోరిడా, డావోస్లో కూడా నేను అటెండ్ అయ్యా.
ఈ AI summit in New Delhi has really taken the world by storm. ఎస్ ఈ రివల్యూషన్ ఇప్పటిది కాదు. ఇప్పుడు మీరు చూస్తే ద వే ది ఎంటైర్ సెటప్ వాజ్ డన్, ద ఎంటైర్ ప్రమోషన్ వాజ్ డన్, ఇన్వైటింగ్ ఆల్ ది 100+ countries. అవర్ AI revolution started way back in 2020 itself during COVID and after COVID. ఎందుకంటే this AI summit was to show how mature we are in the market Yes. compared to the other countries in the world. ఎందుకంటే AI అనేది is not new to us. ఎస్ మనకి ఎంబెడెడ్ అనలిటిక్స్ తెలుసు, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ తెలుసు, మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ తెలుసు. వీ హ్యావ్ బీన్ లీడింగ్ ఇన్ దట్ మార్కెట్ ప్రొవైడింగ్ మ్యాన్ పవర్ టు ది ఎంటైర్ గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్. సో ఏఐ హ్యాస్ నాట్ బీన్ న్యూ టు అస్. ఏఐ మెషిన్ లెర్నింగ్కి అప్గ్రేడెడ్ వర్షన్కి వెళ్ళి LLM మోడల్స్ అన్ని కూడా మెషిన్ లెర్నింగ్ నుంచే వచ్చాయి. ఎస్ So when we from Washington DC with the US Secretary of Commerce, Secretary of State, US India Business Council, we came on a mission to see how India is progressing and going into 2050s. ఎస్ Even though there are a lot of AI companies in the US, entire captive center is being operated with an operating model from India. So the entire US government with several IT companies on a mission came to India for one reason. If we do an AI infrastructure, can India support? India cannot be ignored anymore అన్న మిషన్తో వచ్చింది US. రీసెంట్గా టారిఫ్స్ ఆప్టిమైజేషన్ వల్ల ఎస్ ఏఐ కంపెనీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ డేటా సెంటర్స్ నుంచి ఏఐ డేటా సెంటర్స్కి అప్గ్రేడ్ అవుతున్నాయి. ఎస్ ఈ స్విచ్లో క్యాన్ ఇండియా హెల్ప్ అస్ ఇన్ ద మిషన్ గ్లోబల్లీ అన్న మిషన్తో మేము చాలామంది వచ్చాం. యాజ్ సూన్ యాజ్ గూగుల్ సెటప్ ఇన్ విశాఖపట్నం టు స్టార్ట్ ఎ బ్రాండ్ నెట్ న్యూ ఏఐ డేటా సెంటర్, ది వరల్డ్ woke up. యా US has woken up, and we coming to see 200,000 people on day one was just alarming to see that India is way ahead in the game. But I being in US, but my heart is with India. ఎస్ Seeing the AI revolution this time has really changed the mindset of the entire global world, and it has just taken the world by storm. ఎస్ జిబి రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు 19th రోజు ఆయన ప్రసంగంలో ప్రధానంగా సెంటరిక్గా మాట్లాడినటువంటిది మానవ్ అనే వర్డ్ను ఉపయోగించాడు. అంటే హ్యూమన్ సెంటరిక్గా ఏఐ ఉండాలనేటటువంటి అంశాన్ని ఆయన స్పీచ్లో మొత్తం అదే అంశం మనకు కనిపించింది. రెస్పాన్సిబుల్, యాక్సెసిబుల్, స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటటువంటివి ఆయన ఇండైరెక్ట్ ఫార్మెట్ వర్డ్స్. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన? ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మొదట్లో ఈ మనం పర్యావరణ శాస్త్ర పరిరక్షణ విషయంలో రెండు కాన్సెప్ట్లను ఉపయోగిస్తూ ఉంటాం. Yes. ఒకటి ఆంథ్రోపోసెంట్రిజం అంటాము, అంటే అది మానవ కేంద్రీకృత విధానం అన్నది. అదే విధంగా ఈకోసెంట్రిజం అంటే పర్యావరణ కేంద్రీకృత ఉన్నప్పుడు అక్కడ ఏమంటామంటే మనం అన్ని మనుషుల మీదనే కాకుండా మనం మొత్తం పర్యావరణం మీద దృష్టి పెట్టాలని అనుకుంటాం. అది అక్కడ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటర్సెక్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హ్యుమానిటీ రెండు ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ నెసెసిటీస్ కావచ్చు, వాళ్ళ ప్రోగ్రెస్ ఒకవైపు ఉంటే ఇంకోవైపు టెక్నాలజీని మనము ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. సంబడి రైట్లీ సెడ్ టెక్నాలజీ ఈజ్ అ ఫేత్ఫుల్ సర్వెంట్ బట్ డిఫికల్ట్ మాస్టర్ అని చెప్పి. Yes. అంటే మనల్ని ఒక టూల్ గా ఉపయోగించుకున్నంత కాలము అది మనుషులకు ఉపయోగపడుతుంది, మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పింది కూడా అదే. దేనికైనా ఇప్పుడు ఈ మనకు ప్రెస్ రిలీజ్ చూడండి, లేటెస్ట్ ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దాని న్యూఢిల్లీ డిక్లరేషన్ లో కనిపిస్తా ఉంటుంది. ప్రతిదీ మన హ్యూమన్ సెంట్రికే కనిపిస్తూ ఉంటుంది. అంటే దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పినారో అదే మనకు ప్రతిబింబిస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఏఐ ఫర్ సైన్స్ అంటాం. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నేను ఇంకో ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుంటా. ప్లీజ్ సార్ ప్లీజ్. 1995లో మహాత్మా గాంధీ ఒక 7 సామాజిక పాపాలు లేకపోతే తప్పిదాలు అనే విషయాన్ని ఆయన ఆవిష్కరించారు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. 7 సోషల్ సిన్స్ అని చెప్పి యంగ్ ఇండియా పత్రికలు రాస్తారు ఆయన.
అందులో 7 ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన దానికి వర్తిస్తాయి. ఎస్ ఇప్పుడు వెల్త్ వితౌట్ వర్క్ అన్నారు, అంటే వితౌట్ వర్క్ వెల్త్ వచ్చింది అనుకోండి, అది పాపం కిందనే వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు మన ప్రీతం రెడ్డి గారు చెప్పినట్టు ఈ మనుషుల్ని రిప్లేస్ చేసి వచ్చేది కాదు ఇది. ఇప్పుడు మన లీగల్ ప్రొఫెషన్ ఒక కాన్సెప్ట్ ఉంది, విల్ ఏఐ రిప్లేస్ లాయర్స్ ఆర్ లీగల్ ప్రొఫెషనల్ అంటే ఆన్సర్ ఏంటంటే సర్టెన్లీ నాట్. AI, the lawyers who are not using artificial intelligence will be replaced by lawyers who are using artificial intelligence అంటాం. సో ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఏదైనా ఇప్పుడు వెల్త్ వితౌట్ వర్క్ కానీ, ప్లెజర్ వితౌట్ కాన్షియన్స్ కానీ, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ కానీ, కామర్స్ వితౌట్ మొరాలిటీ కానీ, అదేవిధంగా సైన్స్ వితౌట్ హ్యుమానిటీ కానీ, ఏదైనా ఆ హ్యూమన్ యాంగిల్ లేనంత కాలము మనం టెక్నాలజీ ఎవరి కోసం అనేది వస్తుంది. కాబట్టి మన జీవన విధానాన్ని ఎక్కువ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అందుకోసమని వారు ఈ ఇంక్లూజన్ అన్నారు, డెమోక్రసీ అన్నారు. ఏఐ సావరింటీ కాదు, ఇక్కడ హ్యూమన్ సావరింటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్క్లూజివ్నెస్, ఈక్విటీ ఇట్లాంటి పదాలను ఉపయోగించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చెప్పింది 100కి 100 పాలు కరెక్ట్. ఆ విధంగా ఇది ఇక్కడ మాత్రం మనం ఆంథ్రోపోసెంట్రిక్ అప్రోచే వెళ్ళాలి, టెక్నోసెంట్రిక్ అప్రోచ్ కాదు. టెక్నాలజీ ఈజ్ ఫర్ అస్, వీఆర్ నాట్ ఫర్ టెక్నాలజీ అన్నది కాన్సెప్ట్. దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినారని నేను భావిస్తా ఉన్నాను. ఎస్ ప్రీతం రెడ్డి గారు, ఈజ్ ఇండియా రెడీ టు యాక్సెప్ట్ దిస్ టెక్నాలజికల్ రెవల్యూషన్? 100% అండి. ఏఐ ఈజ్ నాట్ ఫ్యూచర్, ఇట్స్ ఎ ప్రెజెంట్. ఏఐ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సి పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏఐ ఇంటిగ్రేషన్ అనేది లేకుండా నాకు తెలిసి 60 to 70% పాపులేషన్ లేకుండా లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక సర్వీస్ని తీసుకొని ఏఐని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్గా నేనే ఉన్నా. నేను పొద్దున లేసినప్పటి నుంచి నా ప్రొడక్టివిటీని అప్స్కేల్ చేసుకోవడానికి నేను ప్రతి ఒక్క కోణంలో ఏఐని వాడతాను. అండ్ అట్లనే కాదు, ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి, నేను ఒక మ్యానుఫ్యాక్చర్ అవ్వక ముందు నేను ఒక కామన్ మ్యాన్. సో ఒక 10 years బ్యాక్ ముందు నేను అసలు ఏదైనా ఒకటి ప్రిపేర్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలంటే చాలా రీసెర్చ్ చేసుకోవడానికి నేను అప్రోచ్ అవ్వాలి, చాలా దగ్గరికి అప్రోచ్ అవ్వి తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొబైల్లోనే ఐ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. సో దీనివల్ల నా అప్రోచ్ అనేది లేకుండానే చాలా నేర్చుకోవడం వల్ల నా టైం ఫ్యాక్టర్ అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల నేను వేరే ఫ్యాక్టర్స్ మీద పనిచేయడానికి నాకు చాలా ఆస్కారాలు ఉంటాయి. అండ్ దాంతోపాటు మా కంపెనీలో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్కి, స్టాఫ్స్కి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేకపోతే ఇంకెనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాయింట్ అంటే స్కిల్స్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా మేము వాళ్ళకి ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి ఈ ఏఐని మేము 100% అడాప్ట్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ యస్, ఎవ్రీ వన్. Even my 5 years kid also can use AI very efficiently. He will use, hey Google, what is the weather today? So, over 15-20 years back, weather forecast తెలుసుకోవాలంటే we have to wait. అరే చూసుకోవాలి, ఒక రైతుకి చెప్పినంత accuracy మనకు ఉండేది కాదు. ఇప్పుడు it is very accurate. We can follow everything. So, AI is easy to adapt and already adapt అయిపోయారండి. దానికి ఇంకేం మార్కెటబుల్ చేసుకోవచ్చు మనం దానికి 100%. దీన్ని ఒక రకంగా అండి AI మార్కెటబుల్ కిందకి ఒకటి మంచి విధంగా మార్కెటబుల్ అంటే మార్కెట్ అవుతే ఇట్స్ వెరీ గుడ్. సమ్ టైమ్స్ కొన్ని ఏఐకి స్ట్రాంగ్ పాలసీస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా డీప్ ఫేక్స్ చూస్తున్నాం మనం, అంటే మోడీ గారిది కానీ నేషనల్ లీడర్స్ నుంచి స్టేట్ లీడర్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరిది మనం చాలా మందిని చూసుకుంటున్నాం. దే ఆర్ డూయింగ్ సో మెనీ డీప్ ఫేక్స్. ఇట్లాంటి వాటిని అరికట్టడానికి వీ హ్యావ్ టు డూ సమ్ పాలసీ రెగ్యులేషన్స్, అంటే స్ట్రిక్ట్ పాలసీ రెగ్యులేషన్స్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఫర్దర్గా మీరు నిజమా అబద్ధమా కూడా నాకు అర్థం కాదు. ఎస్ జగదీష్ గారు, 2 తెలుగు రాష్ట్రాలకు ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానివ్వండి, హైదరాబాద్ అంటేనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ హబ్లలో టాప్ 5లో ఉంటుంది. అవును. ఎట్లా మీరు ఏ ప్రాజెక్టులు మనకు రాబోతున్నాయి? ఇప్పుడు లాస్ట్ 25 yearsగా ఎవ్రీ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆల్రెడీ ఒక క్యాప్టివ్ హైదరాబాద్, విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు. They have been doing traditional managed services or production support services and development centers. JP Morgan Chase, Amazon, Bank of America already traditional ga offices open chesai. So already manpower in Hyderabad and these 2 states are catering to the global companies. Ippudu next revolution entante AI anedi is not one word.
ఇట్స్ ఏ సిక్స్ లేయర్ స్టాక్. మీకు అప్లికేషన్ లేయరు, నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యాండ్విడ్త్, LLM models. So there is an opportunity for Indians to shine in several areas. ఇప్పుడు అప్లికేషన్ స్టాక్ అనుకోండి, మనకి ఎగ్జిస్టింగ్ SAP కానీ, ఆరకల్ కానీ, వర్క్డే కానీ, దే హోస్ట్ ఇన్ ఎ ట్రెడిషనల్ డేటా సెంటర్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వీ హ్యావ్ అవర్ ఓన్ డేటా సెంటర్స్, అవర్ ఓన్. అట్ ది సేమ్ టైమ్ అజూర్, AWS, IBM కూడా క్లౌడ్ సెంటర్స్ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. 2 states. ట్రెడిషనల్గా ఉన్న డేటా సెంటర్స్ మనకు చాలా, ఎందుకంటే మనకు ఆ GPUs, CPUsకి యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ డేటా సెంటర్స్ టు అన్ AI క్లస్టర్ పాడ్. అందుకనే గ్లోబల్గా ఎన్నో MOUs 2 స్టేట్స్కి వస్తున్నాయి. ఇట్లా, హే, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ నీడ్ టు అప్గ్రేడ్ టు అన్ AI డేటా సెంటర్ బై విచ్ యూ నీడ్ NVIDIA ఆర్ ఎనీ ఆఫ్ ది న్యూ బిగ్ డేటా మెషీన్స్ ఇన్ యువర్ డేటా సెంటర్స్. అట్ ది సేమ్ టైం మనకు వచ్చే GPUs 400 megawatts మినిమం కావాలి ఈ డేటా సెంటర్స్ రన్ చేసేందుకు. సో వాట్ హ్యాపన్స్ ఈజ్ ఈ అప్లికేషన్ లేయరు, నెట్వర్క్ లేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయరు, ఇవన్నీ కూడా అప్గ్రేడ్స్ చేసుకుంటూ రావాలి. వచ్చినప్పుడు న్యూ ఎంప్లాయ్మెంట్, న్యూ ఆపర్చునిటీస్. ఎందుకంటే మీరు చూశారు మొన్న సమిట్లో, దెర్ ఆర్ మోర్ దాన్ 30,000 LLM models క్రియేటెడ్ బై అవర్ ఇండియన్ కిడ్స్. These LLM models are interacting with the AI data center globally for the market. These LLM models, if you run them in India, in our own AI data center, the entire data center will crash. That is the reason. So new opportunities will definitely come, where infrastructure layer low, networking engineer low, telecommunication bandwidth enhancements low, real estate low. So there will be lot of opportunities. ఇప్పుడు Y2K వచ్చినప్పుడు జాబ్స్ అన్నీ ఇంకా ఉండవు అనుకున్నారు. జాబ్స్ ఆర్ దేర్. ఆటోమేషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి అన్నారు, జాబ్స్ ఉన్నాయి. క్లౌడ్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పోతుంది, జాబ్స్ రావన్నారు, జాబ్స్ వచ్చాయి. ఎనాలిటిక్స్, కొత్త ఆటోమేషన్ వచ్చినప్పుడు జాబ్స్ వెళ్ళిపోతాయి అన్నారు, జాబ్ క్రియేషన్ వచ్చింది. AI will do 4x or 5x of job creation as long as the Indian market is capable of producing talent and build a world class infrastructure. Only then job creation is possible. Yes. Professor GB Reddy garu, ప్రీతం రెడ్డి గారు ఒకటి క్వశ్చన్ రేజ్ చేశారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ అనేటటువంటిది క్వశ్చనబుల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఇండైరెక్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే డీప్ ఫేక్ కానివ్వండి, సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, అల్గరిథం కంట్రోల్లోకి తీసుకునేటటువంటిది కానివ్వండి, ఫైర్ వాల్స్ సేఫ్టీ అనేటటువంటిది ప్రతి కంపెనీకి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్. యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. కెన్ యూ, మీరు కొంత బ్రీఫ్ చేస్తారు ఇంకా కొంత డీటెయిల్గా? వారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు టెక్నాలజీ షుడ్ బి ఆల్వేస్ రెగ్యులేటెడ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏఐ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా కొన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ హెలూసినేషన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ మధ్య నేను లీగల్ ఫీల్డ్ గురించి చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు CJ గారు కూడా చెప్తా ఉన్నారు, మా ముందు కొంతమంది ఎవరైతే కేసులు సైట్ చేస్తున్నారో ఆ కేసులు అసలు దే ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ కేసెస్. ఏమన్నంటే మేము ఏఐ ద్వారా దాన్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు. అంటే వీటిని మనం ఏఐ హెల్యూసినేషన్స్, భ్రమల్లాగా చూస్తా ఉన్నాము. కొన్ని ఇంతకుముందు డెసిషన్స్ ను విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డీప్ ఫేక్స్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ వాటిని మనము కంట్రోల్ చేయలేనప్పుడు, అంటే ఒకటి ఉంది, చట్టం ఒకటే వీటిని కంట్రోల్ చేయలేదు. దెర్ ఆర్ సర్టెన్ మెజర్స్ కాల్డ్ టెక్నాలజీ టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటారు. వారు విజ్ఞులు ఆ ఫీల్డ్ లో, అందుకోసం నేను ఎక్కువ చెప్పను. TPMs అంటాం. వీటిలో ఈ TPMs ను కరెక్ట్ గా యూజ్ చేసినప్పుడు, డెవలప్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు అందుకోసమనే ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ లో ఒక పాయింట్ చెప్పారు, ట్రస్టెడ్ ఏఐ అని చెప్పారు. ట్రస్టెడ్ ఏఐ అంటే ఒక విశ్వసనీయమైన కృత్రిమ మేధస్సు అనేది ఉండాలనేది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం యూరోప్ లో 2023లో చట్టం తీసుకొచ్చారు, యూరోపియన్ యూనియన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అని చెప్పి. సో దాంట్లో కూడా క్లియర్ గా ఎథిక్స్ మీద హ్యూమన్ ఓవర్సైట్, అంటే మన మానవుల ద్వారా
లేకపోతే ఈ అధికారుల ద్వారా వాటిని సూపర్వైజ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు దీని దురుపయోగం లేకుండా ఉంటుంది. అది జరగనంత కాలం మాత్రం ఖచ్చితంగా రెండు, ఏఐ కెన్ హెల్ప్ బోత్. ఇక్కడ ఒక అమాయకునికి హెల్ప్ చేయొచ్చు, అదే విధంగా ఒక పర్పెట్రేటర్ ఆఫ్ క్రైమ్ కూడా హెల్ప్ చేయొచ్చు, ఈక్వల్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నిటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ఎప్పుడు ఎవాల్వింగ్ అవుతా ఉండాలి. అంటే ఈ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అదంతా మన టెక్నికల్ ఎక్స్పర్ట్ చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏఐ హెల్యూసినేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి, అల్గరిథమిక్ బయాస్ అన్నది. కానీ ఎక్కడ చూసినా కూడా హ్యూమన్ బీయింగ్స్ టోటల్ గా ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్, మనం ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారానే కదా మనకు రెస్పాన్స్ వస్తుంది. అట్లాంటప్పుడు ఇక్కడ మనం టెక్నాలజీని స్వతహాగా కంట్రోల్ చేయకపోయినా టెక్నాలజీని యూజ్ చేసే వాళ్ళ బిహేవియర్ ను ఎథిక్స్, ఏఐ ఎథిక్స్ కావచ్చు, బిజినెస్ ఎథిక్స్ కావచ్చు, వీటి ద్వారా కొన్ని ప్రోటోకాల్స్ తీసుకొచ్చి ఒక టెక్నో లీగల్ సొల్యూషన్ అనేది అవసరం ఉంటుంది. ప్యూర్లీ టెక్నికల్ గా సరిపోకపోవచ్చు, అదే విధంగా ప్యూర్లీ లీగల్ ఆర్ పాలసీ మెజర్ కూడా సరిపోకపోవచ్చు. బట్ వాట్ వి రిక్వైర్ ఈస్ ఏ టెక్నో సెంట్రిక్ అండ్ టెక్నో లీగల్, బోత్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద అప్రోచెస్ టు టేక్ కేర్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ఏఐ. అది ఒక ఆ విషయంలో నేను ఖచ్చితంగా వారితో ఏకీభవిస్తాను. ఎస్, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్. బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రీతం రెడ్డి గారు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక పేరెనికైనటువంటి పత్రిక గార్డియన్, ఏఐ ఈజ్ నాట్ ఓన్లీ టెక్నాలజీ, ఇట్స్ అ పవర్, కంట్రోల్ అండ్ డెమోక్రసీ అన్నది. హౌ యూ డిఫైన్ దిస్? ఇప్పుడు ఏఐ అనేది ఒక పవర్ టూల్. ఐ అగ్రీ. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని రాబోతుంది. సో ఏఐ సో ఏఐ అనేది ఇప్పుడు ఉండే మన మార్కెట్ సినారియోని నెక్స్ట్ అప్గ్రేడేషన్ వర్షన్, క్వాంటమ్ వర్షన్ వస్తుంది. సో కాంప్లెక్సిటీ ఆఫ్ క్వశ్చన్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది క్వాంటమ్ కంప్యూటింగ్ ఇస్ గోయింగ్ టు సాల్వ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఏఐ అనే పవర్ అనే దానికి 100% అది పవర్ టూల్ అని ఎందుకు అంటున్నారు అంటే వరల్డ్ వైడ్గా కూడా ఇట్ కెన్ సాల్వ్ ఎనీ కాంప్లెక్సిటీ విత్ ఇన్ మినిట్స్. ఫస్ట్లో మనకు అది లేనిది ఇప్పుడు ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సెకండ్స్లోకి వెళ్ళిపోతుంది, అంటే విచ్ ఈస్ వెరీ ఫాస్టర్ దెన్ ఏఐ. ఏఐ విల్ బి స్లోవర్. అప్పుడు మనకి ఒక 10 years ముందు మనం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి అంటే ఇట్ మే టేక్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఇప్పుడు ఏఐ వల్ల దే ఆర్ బిల్డింగ్ టూల్స్. ఏఐ టూల్ తోటి ఐ కెన్ బిల్డ్ ఎనీ యాప్ విత్ ఇన్ 1 week. మనం చూసుకుంటే రీసెంట్గా చిన్న పిల్లలు 9th class 8th class పిల్లలు దే ఆర్ బిల్డింగ్ యాప్స్ అండి, విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఇండియా అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అంటే యాప్ని ఏదో ఆషామాషిగా ఏం చేయలేదు. దే హ్యావ్ డన్ ఎవ్రీ గుడ్ జాబ్ అండ్ అంత దాని కాంప్లెక్సిటీని అర్థం చేసుకొని చేశారు. ఇదంతా దేనికి కారణం? ఏఐ కరెక్ట్గా వాడి ఎడ్యుకేట్ అయ్యి దాన్ని యూటిలైజ్ చేశారు. ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత మేబీ 5th class పిల్లోడు కూడా ఒక యూస్ఫుల్ టూల్ చేసేవచ్చేమో. వి కాన్ సే దట్. సో ఆబ్వియస్లీ ఏఐ ఆర్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మోర్ పవర్ఫుల్. ఎస్, జగదీష్ గారు, మీరే అన్నారు 30,000 ఇండియన్ ఇన్వెంటర్స్ ఎగ్జిబిషన్లో వాళ్ళ ఎగ్జిబిషన్స్ చేసుకున్నారు. వరల్డ్ వైడ్ వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి 75 కంట్రీ హెడ్స్ ప్రతి ఒక్కరూ ఇండియా ఈజ్ ద హబ్, హెడ్ క్వార్టర్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఏఐ టెక్నాలజీ. ఎట్లా దాన్ని స్టార్టప్స్గా ఇంప్లిమెంట్ చేసుకుంది అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎట్లా టేకప్ చేస్తుంది? సో టు బిగిన్ విత్, వీఆర్ ఆఫరింగ్ any new talent that have developed these LLM models. US market is open. We are here in India to get those LLM models back to US to invest so that it is reused for manufacturing, retail and global supply chain management. So we are coming up with an LLM model hackathon next month in India to extract the best of the LLM models and make these kids on the investment path and introduce them into the US market. Endukante we don't need to reinvent wheel. There are existing brand net LLM models out in the market which can be fine tuned and introduced to the Fortune 500 companies in the US.
ఇన్ఫోసిస్ అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, డిలాయిట్ అవ్వచ్చు, ఐబిఎం అవ్వచ్చు, వాళ్ళ ఓన్ ఇంటర్నల్ టాలెంట్కి ఏఐ ప్రాక్టీస్ ఉంది. వాళ్ళ ఎల్ఎల్ఎం మోడల్స్ ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దే ఆర్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ టు ది యుఎస్ కంపెనీస్. ఇండియాలో క్రియేట్ అవుతున్న ఎల్ఎల్ఎం మోడల్స్ క్యాన్ నౌ బీ సోల్డ్ in the market. So Azure, and there are companies that are offering these models on an app store that you can download, that can be applicable to manufacturing, healthcare, legal. So there are n number of opportunities. The US mission to India was to get hold of those LLM models and talent and make India as a hub and make it as a marketing campaign. The US consulate is also willing to start a AI Superdome in all of these consulate offices in India and operate all the federal, state and public and private work inside of India. Because if some of these LLM models are proprietary of some students, right? ఇప్పుడు IIT లో చదువుతున్న పిల్లలు, they are not attached to any company for compliance. So those kids who have already developed LLM models are ready to be sold in the market, and any IT company sitting in US are ready to pay money for those LLM models that can be fine tuned and introduced to the US market. So that's the mission. Most of us have come to India to pick best of these LLM models that are readily available from a hackathon with no proprietary guardrails that are driven if it is through a company. ఎస్ ప్రొఫెసర్ జేబీ రెడ్డి గారు, ఇండియన్ యూనివర్సిటీలు రెడీగా ఉన్నాయా అండి? ఒకవేళ ఏఐ స్ట్రాంగ్ ఇన్ ఇండియా మీద వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు, ఏఐ అల్గరిథమ్స్ కానివ్వండి, మాడిఫికేషన్స్ కానీ స్టూడెంట్ కమ్యూనిటీని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతాయి? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మన యూనివర్సిటీస్ ముందంజలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఏఐ యొక్క పొటెన్షియల్ ను వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి డిసిప్లిన్ లో కూడా ఈ ఏఐ ఉపయోగానికి సంబంధించి ఈ మొత్తం మన కోర్స్ కరికులం ను చేంజ్ చేసుకోవడం కావచ్చును. అదే విధంగా ఏఐ బేస్డ్ టీచింగ్ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టీచింగ్ ఉంది, ప్లస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. దాదాపు ఒక 20-25% ఆఫ్ ద సిలబస్ ను మొత్తం ఏఐ సెంట్రిక్ సిలబస్ గా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది డొమైన్ అని నేను అనుకుంటా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఓన్లీ స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ లో ఏఐ అనేది ఉపయోగము ఆల్రెడీ బాగా పెరిగింది. కానీ మిగతా దాంట్లో నాన్ స్టెమ్ డిసిప్లిన్స్ లో కూడా ఖచ్చితంగా ఏఐ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. కాబట్టి వాళ్ళు దాన్ని ఎగ్జామినేషన్ సిస్టమ్ లో యూజ్ చేస్తా ఉన్నారు, పెడగోజీలో యూజ్ చేస్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఆ ఏఐ కనెక్టివిటీ ఉన్న దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనుకోండి, దాంట్లో ఇప్పుడు ఏఐ జనరేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనే కాంపోనెంట్ దాదాపు ఒక 20% దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏఐ జనరేటెడ్ ఇన్వెన్షన్ కావచ్చును, ఏఐ జనరేటెడ్ కాపీ రైటబుల్ వర్క్స్ కావచ్చును. అఫ్ కోర్స్ వేరే డిబేట్ ఉంది, దానికి ఎవరు ఓనరు ఏందనేది ఆ జూరిస్ప్రూడెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఈస్ ద కేస్ విత్ రిగార్డ్ టు సైన్స్, టెక్నాలజీ, ఈవెన్ లా అండ్ హ్యుమానిటీస్ లో కూడా యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఇంటర్ డిసిప్లినారిటీ, మల్టీ డిసిప్లినారిటీ మీద ఫోకస్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకోకపోతే దే విల్ బి లాగింగ్ బిహైండ్ ఫర్ ఎవర్. సో ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయని నేను అనుకుంటున్నాను. యూజీసీ కొన్ని ఇనిషియేటివ్స్ ఆల్రెడీ తీసుకుంది. అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఐఐటీస్ లో ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు అదర్స్. ఐ థింక్ వీఆర్ రెడీ, ఇండియా ఈస్ రెడీ అండ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇప్పుడు రోబో టీచర్స్ కూడా వచ్చినారు కదండి. కొన్ని ఇప్పుడు బెంగళూరులో ఇంకెక్కడ పోతే ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు రోబో టీచింగ్ ఏదో చెప్తా ఉన్నారు. సో అక్కడ ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు రీసెర్చ్ వరకు కూడా ఖచ్చితంగా ఏఐ టచ్ గాని అంశం ఏం లేదు. దాన్ని మొత్తం ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకోండి. ఐ థింక్ వీఆర్ రెడీ. ఎస్ ప్రీతం రెడ్డి గారు, మీరు హార్డ్వేర్ టూల్స్ కనెక్టింగ్ దాని మీద చాలా వరకు ఇన్వెన్షన్స్ చేశారు. మీ ఫీల్డ్ లోపల
ఏ ఏ అంశాలలో ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది? ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అండి. Yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక టూల్ని డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవాలని, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ అనాలిసిస్ ఉంటుంది. ఎస్, ఏఐ అనేది మాకు క్వాలిటీ అనాలిసిస్లో అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనమాట. వెరీ ఫాస్ట్ రిపోర్ట్. ఇప్పుడు మనకి చాలా చూస్తున్నాం మెడికల్ దాంట్లో, పొద్దున టెస్ట్ రిపోర్ట్స్కి ఇస్తే ఈవినింగ్కి వచ్చేస్తున్నాయి మనకి. సో అట్లనే ఒక ప్రోడక్ట్ మేము పెట్టగానే, ఒక ప్రోడక్ట్ మేము అనాలిసిస్ చేయాలి అని మాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిపోర్ట్ రాగలిగితే ఆ ప్రొడక్టివిటీ, ఆ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద మేము చాలా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు హార్డ్వేర్ మీద, ఎస్పెషల్లీ హార్డ్వేర్స్, ఇప్పుడు మొబైల్లో వీ నో ఆల్, ఎందుకంటే మనం రెగ్యులర్గా మన చేతిలో ఉండే మొబైల్ని హార్డ్వేర్ మీద చాలా రీసెర్చ్ చేస్తాం. కానీ ఎంతమంది ఒక మిషనరీ హార్డ్వేర్ని రీసెర్చ్ చేయగలుగుతున్నారు? Yes. ఆ పొటెన్షియాలిటీ ఇంకా మార్కెట్లోకి రాలేకపోయింది. ఎందుకు అంటే ఒక ఎవ్రీడే, అంటే ఇప్పుడు కార్ల మీద కానీ మొబైల్స్ మీద కానీ ఇట్లాంటి ఎవ్రీడే యూసేజ్ ఉన్న ప్రోడక్ట్స్ మీద చేస్తున్నారు. కానీ ఒక ఇండస్ట్రీ సెక్టర్లో ఒక మిషనరీ నేను కొనాలి అనుకుంటే ఆ హార్డ్వేర్ ఎట్లా యూస్ఫుల్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సిమెన్స్, ఫానుక్, ఫాగర్, ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్నిటిని మేము ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా యూస్ చేస్తాం. సో ఈ ఏఐ వల్ల మాకు అంటే కొత్త తరానికి, అంటే యూత్కి ఎట్లా ఎట్లా పనిచేయాలి, దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూస్ఫుల్ టూల్ కిందకి మార్చుకోవాలి అనే దానివల్ల ఏ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయా, లేదు అంటారంటే వచ్చినటువంటి మోడల్స్ని రిప్లేస్ చేస్తున్నారు ఏఐతో? నో ఆల్రెడీ మోడల్స్ వచ్చాయి, రావడం అయితే చాలా వచ్చాయి. బట్ ఇంకా ఇవి టెస్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఇంకా దాన్ని పూర్తి లెవెల్కి తీసుకొని వచ్చిన అంత స్టేజ్ అయితే మేము చూడలేదు ఇంకా. బట్ విత్ ఇన్ ఇంకో ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్స్లో వీ కెన్ సీ లాట్ ఆఫ్ అప్గ్రేడేషన్. వచ్చే టూల్స్ని ఇంకా కొన్ని చేంజెస్ చేసి, కొన్ని ఎర్రర్స్ని చేంజ్ చేసుకొని అగైన్ దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ అప్గ్రేడేషన్ ఫర్ షూర్. జగదీష్ గారు, ఈ షో లైవ్లో చూస్తున్నటువంటి ఒక వ్యూవర్ ఒక ప్రశ్న అడిగారు. అంటే కొన్ని వందల మంది అడుగుతున్నారు, అందులోకించి ఒక ప్రశ్న పికప్ చేసి అడుగుతున్నారు మిమ్మల్ని. కెన్ ఏఐ రెడ్యూస్ కరప్షన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? డెఫినెట్లీ. ఎందుకంటే ఏఐకి బిల్డ్ చేసినప్పుడు దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఏఐ ఫర్ గవర్నెన్స్. ఎస్. Then there is responsible AI. So there are multiple subcomponents of AI that can be introduced into a government administration. Now you are in the federal contracts and you are working with the federal government in America. Correct. So definitely, ఎందుకంటే US government, India government both are investing in the AI roadmap. Existing application strategy ని AI స్ట్రాటజీకి అప్గ్రేడ్ చేసి హౌ క్యాన్ AI streamline the entire financial market. For example, if you look at the US state Minneapolis where the fraud was found on Somalians, Yes. it was entirely detected by the AI, where all the financial documents and the grants that were given to these daycare centers, those were all audited, and thousands of documents have run through the AI for their P&L and balance sheet. A human eye could not find the fraud in that particular state. AI landscape and strategy introduced by Elon Musk, where he and his team introduced that AI should penetrate into all federal offices in every department to do a soft audit by which you can find a fraud. Same way, if Indian government and the bureaucrat team introduce AI governance into all of the public administration officers and scan the entire documents for the last 10 years, it will be a big mystery and lot of truth will be unfold. మనకు ఆల్రెడీ మనకి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది ఆల్రెడీ. Yes. You can go and ask the government how much spend was done. But if AI joins with RTI, you can go back to 50 years of artifacts and find all the fraud by the audit team and produce a white paper for the judicial system to go and headhunt those criminals or culprits that have disabled the government funds. So let us see how this unfolds. Is the government willing to invest in AI and detect fraud? Let's see how it unfolds. We are hoping, US federal is already doing it. Is Indian government going to do it? That's open to the current government. ఎస్. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, మళ్ళీ మీకు సంబంధించినటువంటి ప్రశ్ననే.
ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటటువంటిది 2000లో ఇనాక్ట్ చేస్తున్నప్పుడు ఇనాక్ట్ చేసేటటువంటి ఎవరైతే వాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అప్పటి వరకు నాలెడ్జ్ లేదు. ఇప్పటికీ దాన్ని అప్డేట్ చేయవలసింది 80% అంటే చెప్పి చాలా మంది మీలాంటి లీగల్ లిమినరీస్ చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఏఐ వచ్చాక ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి యాక్ట్స్ రావాలి? ఎందుకంటే గ్లోబల్గా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వేరు, నేషనల్గా ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వేరు, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీసే మనకు లేక మనల్ని మోసం చేసేటటువంటి క్రిమినల్స్ మనం తెచ్చుకోలేకపోతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ లీగల్ నెట్ యూ సజెస్ట్? ఒకటి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు టెక్నాలజీ అండ్ లా ఈ రెండు మధ్యలో ఒక రేస్ అనేది నడుస్తూ ఉంటుంది. వి ఆల్వేస్ సే దట్ లా ఈజ్ డైనమిక్ బట్ టెక్నాలజీ ఈజ్ మోర్ డైనమిక్. లా కన్నా చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంటుంది. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ లా టు క్యాచ్ అప్ విత్ ద టెక్నాలజీ. అయితే ఈ 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పాస్ అయినప్పుడు అక్కడ ఓన్లీ ఈ కామర్స్, ఈ గవర్నెన్స్, ఈ రెండు విషయాల మీద ఫోకస్ చేసి కొంత సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వాటిని పెట్టి తీసుకొచ్చారు. తర్వాత 2008 సంవత్సరాల్లో 2008లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఈ చట్టాలు ఏవి కూడా ఏఐని దృష్టిలో పెట్టుకొని చేయబడిన చట్టాలు కావు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు యూరోపియన్ యూనియన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనే దాన్ని 2024లో చేశారు. ఇట్ ఈస్ ఎట్ టు కమ్ ఇన్ టు ఫోర్స్. ఈ సంవత్సరం ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ 2026లో రాబోతుంది అది. అట్లాంటప్పుడు మనము ఈ గ్లోబల్ ట్రెండ్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఏఐ కాంపోనెంట్ కూడా పరిగణలోకి తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఉన్న చట్టాల్లో ఈ ఏఐ ఇంపాక్ట్ ను ఎదుర్కోవడానికి సరైన సవరణలు చేసుకోవడం ఒకటి, లేదంటే సెపరేట్ గా ఒక ఏఐ యాక్ట్ నే తెచ్చుకోవడం ఇంకోటి. దట్ మే నాట్ బి పాసిబుల్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ దెర్ ఇస్ అ ప్రొలిఫరేషన్ ఆఫ్ లాస్. చట్టాలు, విపరీతమైన చట్టాలు ఉంటాయి మన దగ్గర. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ కన్సర్న్డ్ చట్టంలో ఒక మన నిర్దేశిత చట్టాన్ని తీసుకురావడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ సంబంధిత చట్టాల్లో మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏఐ యాక్ట్ మీద కసరత్తు చేస్తా ఉన్నారు భారతదేశంలో కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో కూడా సమూల మార్పులు చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇవాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చట్టాలని అమలు చేసే అధికారులు కానీ, అదే విధంగా చట్టాలని ఇంటర్ప్రిట్ చేసి లేకపోతే అప్లై చేసి న్యాయాన్ని జరిపే కోర్టులు కానీ, న్యాయమూర్తులు కానీ, దాంట్లో సంబంధించిన లేకపోతే న్యాయవాదులు కానీ, అధికారులు కానీ, వీళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. టెక్నికల్ రీజన్స్ మీద అట్లాంటప్పుడు సరైన న్యాయం జరగకపోవచ్చు. అందుకోసమని చట్టాలని కూడా ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ లా కమిషన్ వాళ్ళు కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ వాళ్ళు కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు ఒకసారి ఆయన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఈ మొత్తం ఎట్లాంటి చట్టాల్లో ఎట్లాంటి మార్పులు రావాలనే విషయంలో. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొత్త చట్టాలు వస్తాయని నేను భావిస్తా ఉన్నా. రాకపోతే మాత్రము మనకు కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ పార్లమెంట్ సర్టెన్లీ ఈస్ గోయింగ్ టు ఎనాక్ట్ ద నెసెసరీ లాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఏఐ. ప్రీతం రెడ్డి గారు, అంటే ఇంకా కామన్ మెన్ కు ఉపయోగపడేటటువంటి సర్వీసెస్ ఏఐ నుండి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయగలం? ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఫుల్లీ ఏఐ అదైపోయింది. ఇంకా అంటే పర్టికులర్గా రూరల్ యూత్ను ఎంప్లాయ్మెంట్ కన్వర్ట్ చేసేటటువంటి ఇంకా కార్యక్రమాలు ఏమేమి వస్తే బాగుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజ్ సెక్టర్ నుంచి తెలుసు. విలేజ్ సెక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ తప్పితే ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువ. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ వల్ల ఈ హెల్త్ అనేది అక్కడ మన యువత, అక్కడ విలేజ్లో ఉండే యువత ఈ ఏఐని యూటిలైజ్ చేసుకొని ఏఐ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకోగలిగితే, నో నీడ్ టు గో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్నదానికి మనం ఇప్పుడున్న దానికి మనం చిన్న ఏదైనా జబ్బు వచ్చినా కూడా మనము వీఆర్ ఆస్కింగ్ ఏఐ సో ఎట్లా వాడాలి. సో అట్లా పాసిబిలిటీ లేదు పాపం వాళ్ళకి. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ అవైలబిలిటీ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఏఐ హెల్త్ హబ్స్ వల్ల అంటే విలేజెస్లో వాళ్ళకి అట్లీస్ట్ అంటే రూట్ కాజ్ ఏందనేది అర్థం చేసుకొని
వేరే హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి, ఐ మీన్ సిటీస్లోకి వెళ్ళి ఎట్లా విజిట్ అవ్వాలి అని ఎవ్రీథింగ్ వాళ్ళు ఏఐ హెల్త్ హబ్లో కానీ మన యూత్ అక్కడ విలేజ్ సెక్టర్స్లో కానీ డెవలప్ చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ బెనిఫిట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది సెన్సేషనల్ ఏఐ హెల్త్ వల్ల. అంటే గవర్నమెంట్కు ఈ కంపెనీలకు మధ్య కోఆర్డినేషన్ ఎట్లుంటుంది ఆ సబ్జెక్ట్స్ పైన? గవర్నమెంట్ అండ్ కంపెనీస్కి కోఆర్డినేషన్ అనేది 100% అంత, ఐ మీన్ ఇప్పుడున్న మార్కెట్ సినారియోస్లో మైట్ బి కొన్ని డిస్ప్యూట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వై బికాజ్ అంటే మా హెల్త్ సెక్టర్స్లో సరిగ్గా పనిచేయట్లేదా, మా అంటే డాక్టర్స్ చెప్పే మెడికేషన్ని ఏఐ ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఆ రూట్ కాజ్. ఇప్పుడు దానివల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, ఏఐ వాడి మెడికేషన్ ఓవర్ డోసేజ్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ మీన్ దానివల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ దానివల్ల బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో 100% ఎప్పుడు వీ హ్యావ్ టు ఐ మీన్ సీ గుడ్ అండ్ బ్యాడ్ అండి. సో ఐ మీన్ గుడ్ని ఇంకా ఎట్లా దాన్ని ప్రోగ్రెస్ చేయాలనే దాని మీద మనం ఆలోచించాలి కానీ బ్యాడ్ని ఎంత హైలైట్ చేయాలనే దాని మీద మనం హైలైట్ చేస్తే ఐ మీన్ ప్రికాషన్. ఇప్పుడు జనాలు కూడా ఐ మీన్ ఒక 30 సంవత్సరాల ముందుకెళ్తే అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు గత 15 ఏళ్ళ నుంచి ఐ మీన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ డెవలప్. ఈవెన్ మై ఐ మీన్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ విచ్ వీ డోంట్ నో. అంటే ఐ మీన్ ఏఐ వల్ల వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. అంటే ఒకప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలియని దాన్ని అరే ఇది వాడితే ఎట్లరా, గూగుల్ చేయి, ఏఐ చేయి, ఐ మీన్ ఏఐలో అడుగు ఈ టాబ్లెట్ వాడచ్చాను. సో ఐ మీన్ నథింగ్ రాంగ్ అండి. సో ఏఐ వల్ల ఆబ్వియస్లీ కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి గవర్నమెంట్ అండ్ కంపెనీస్ వల్ల, మెయిన్లీ ఫార్మా కంపెనీస్కి. బట్ మెడికల్ పరంగా అయితే నో ప్రాబ్లం అండి. ఎగ్జిబిషన్ అన్నారు, ఎక్స్పో అన్నారు, కన్వెన్షన్ అన్నారు, సమిట్ అన్నారు. ఓన్లీ టెర్మినాలజీ వేరా, దానికి ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ ఏమన్నా డెవలప్మెంట్ అవుతున్నాయా? అంటే వాళ్ళు ఏ పేరుతో పిలిచినా కాన్సెప్ట్ వాజ్ ది సేమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ సమిట్ అనేది ఇంపాక్ట్, ద వర్డ్ ఇంపాక్ట్ అనేది వాజ్ వెల్ చూజన్. అంటే హే ద వరల్డ్ ప్లీజ్ వాచ్, వీఆర్ కమింగ్, వీఆర్ గ్రోయింగ్, వీఆర్ ఇంపాక్ట్ఫుల్ టు ద వరల్డ్, వీఆర్ హియర్ టు రన్ AI global strategy anna word was well chosen. So whether you use an expo or workshop or hackathon, the word impact was well chosen. I think the external minister and the IT minister choose the name, sitting with a group of people. I think it's the same word. మీరు ఇందాక నుంచి సైడ్ బార్లో AI ఇనాగరేషన్ ప్లస్ on Thursday ది చూపించారు కదా. I was literally there in the 15th row. I saw you there. Yeah, in the 15th row. So they all, when Israel can call it as a summit, India call it an impact summit, US thought it is an expo. So I think all the words are the same, but the word impact really created an impact globally. Several of the US folks that have come are really surprised about the AI revolution that you mentioned, and in fact US has to rethink their global strategy on AI and watch out how US companies are partnering with India, how are Indian companies going to invest in US. Now it has become mutual, it's not a one way. So India truly created an impact from this summit. Professor G.B. Reddy garu, సుమారు 700 కంపెనీల అధిపతులు, 5 లక్షల మంది విజిటర్స్ అండ్ మోర్ దెన్ 75 కంట్రీ హెడ్స్ వాళ్ళు వచ్చి ఇంపాక్ట్ సమ్మిట్లో ఏఐ మీద డిస్కషన్ జరిగారు. మీరు కన్క్లూజన్ పాయింట్గా డూ అండ్ డోంట్స్ ఏముండాలి? ఒకటి ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్, ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఇది ఒక దిగ్గజం కింద అవతరించిందని అందరికి తెలుసు. అదే విధంగా కృత్రిమ మేధస్సు రంగంలో కూడా భారతదేశము ఇట్ హాజ్ ఆల్రెడీ అరైవ్డ్ అని ప్రపంచానికి చెప్పడము ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే మన పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మిగతా వాళ్ళకన్నా. మనం ఏమంటున్నాము, ఇన్క్లూజివ్ ఏఐ, లేకపోతే ఈక్విటబుల్ ఏఐ, ట్రస్ట్ వర్తీ ఏఐ, డెమోక్రసీ, ఏఐ డెమోక్రసీ, నాట్ ఏఐ సావరెంటీ, ఇవన్నీ చెప్తా ఉన్నాం. కాబట్టి అక్కడ ఇండియా ఏం కోరుకుంటుంది, అది కూడా ఒక ఇట్ ఈస్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫాక్ట్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేది మనం ప్రపంచానికి ఖచ్చితంగా చెప్పగలిగాము.
అదే విధంగా మన ఇండిజినస్ స్టార్ట్అప్ సిస్టమ్ లో కూడా మీరు చూడండి, కొన్ని వాళ్ళు షోకేజ్ చేసిన ఎగ్జిబిషన్ లో సర్వం అని మిగతా అన్ని ఇప్పుడు టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ ఇట్లాంటివన్నీ, అంటే మనము ఈ ఎగ్జిబిషన్ లో మనం ఇంతవరకు సాధించిన ప్రగతిని కూడా ఇంతకుముందు జగదీష్ గారు చెప్పారు. ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ యునిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMs అండ్ ఆల్. ఐ థింక్ హియర్ ఈజ్ ద క్యాచమెంట్ ఏరియా. వీటన్నిటిని కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉందని మనం చెప్పగలిగాము. ఇంకొకటి ఏంటంటే వీఆర్ లీడర్స్ యాజ్ ఫర్ యాజ్ ఏఐ ఈస్ కన్సర్న్, వీఆర్ నాట్ ఫాలోవర్స్ అనేది కూడా ప్రూవ్ చేయగలిగాము. Yes. ఈ విధంగా ఖచ్చితంగా ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్ దట్ వీ హ్యావ్ అరైవ్డ్ on the scene of artificial intelligence and we are on par with many other nations and not at all lagging behind. ఎస్ ప్రీతం రెడ్డి గారు, స్టార్ట్అప్ ఇన్వెంటర్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30 seconds లో కన్క్లూజన్ పాయింట్. ఐ మీన్ యాజ్ అ స్టార్ట్అప్గా ఏఐ అనే ఒక పార్ట్ తీసుకొని వీ కెన్ స్టార్ట్ సో మెనీ కంపెనీస్. అంటే ఒక ఐ మీన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనే కాదు, హెల్త్ సైడ్లో కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్థాయిలో కానీ ఏఐ అనేది మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్ కిందకి మార్చుకోవడం అనేది యూత్కి చాలా ఇంపార్టెంట్. ఎస్ జగదీష్ గారు, గ్లోబల్ ఇన్వెస్టర్ గా మీరు ఏమిస్తారు ఇండియాకు? 30 seconds. Sir, US and India are going to come together Yes. for global relationship, and it is in the best interest of both countries. See, US needs India, but what we heard, India doesn't need US. India is partnering with several countries globally. So the ultimate message is US needs India, India needs US. ఎస్, థ్యాంక్ యూ జగదీష్ గారు. ఏది ఏమైనా కానీ అద్భుతాలు సృష్టించే ఏఐ మన భారతదేశానికి వస్తే అన్ని రంగాలలో ఆహ్వానించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. పర్టికులర్గా ఒక లీగల్ సేఫ్టీ నెట్ అనేటటువంటిది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. వాటితో పాటు సైబర్ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి LLMలు ఎట్లా పనిచేస్తాయి అనేటటువంటి అంశాలపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు మన 2 తెలుగు రాష్ట్రాలకే వచ్చేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, ఈ రోజు వరకు 17 కంపెనీలు MOUలు 2 తెలుగు రాష్ట్రాలలో డేటా సెంటర్స్ కానివ్వండి, IAS సెంటర్స్ కానివ్వండి ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు ముందుకొచ్చాయి. భవిష్యత్తులో సుమారు 50కి పైగా ఒప్పందాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ వక్తల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9 న్యూస్.